హాయ్ గైస్. చాలా పెద్ద ముచ్చట ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకోది. ఏంటిది అంటే మీరు చూస్తున్నది అభయ్ నవీన్ ఏం సంగతి అంటూ మనకు ఓ చిన్న పోల్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో దాని గురించి ఇప్పుడు మనం చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు ఆడియన్స్. సో ఆ ఆడియన్స్ క్వశ్చన్ అడిగే దాంట్లో మీ క్వశ్చన్ కూడా ఉండొచ్చు, ఒక్కసారి చూసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఏం అడిగిర్రు అంటే హూ గాన్న విన్ బిగ్ బాస్ సార్ అని మనకు అడిగిర్రు. సో అభయ్ నవీన్ ఆన్సర్ ఏంటిదో చూడండి. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ వీళ్ళందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఎవరు గెలుస్తారు. సో గౌతమ్ పేరు కూడా మెన్షన్ చేసిండు మన అభయ్ నవీన్ అన్న. తన పర్సనల్ ఒపీనియన్లో ప్రేరణ, నబీల్, నిఖిల్ విన్ అవ్వాలనుకుంటున్నట. బట్ ఛాన్సెస్ మాత్రం గౌతమ్, వీళ్ళకి, నబీల్కి, నిఖిల్కి ఉన్నాయని చెప్తున్నాడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఏం చెప్పలేం కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. గౌ హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 అకార్డింగ్ టు యూ అన్న అని ఇంకొకళ్ళు అడిగారు. దానికి మన అభయ్ నవీన్ వచ్చేసి నన్ను అడిగితే నిఖిల్, ప్రేరణ, నబీల్లో ఒక్కరు గెలవాలని కోరుకుంటాను అని చెప్తుండు. సో కొన్ని గంటల పాటు నేను ఒక వీడియో వేసిన. దేని గురించి అంటే మనకు అభయ్ నవీన్ వచ్చేసి నా క్లాన్లో నుంచే గెలవాలి అంటూ చాలా క్లారిటీగా వీడియో చేసిండు. సో ఆ వీడియో చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ప్రేరణ సేఫ్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ప్రేరణ అక్క అండ్ ఈజ్ షీ సేఫ్ దిస్ వీక్ అని చెప్తారు. సార్ మరి అభయ్ నవీన్ గారు ఏం చెప్పారు ఈనండి ఒకసారి. యష్మి డౌట్ అవుట్ అంటున్నారు, ఏమో చూద్దాం. ఈ నామినేషన్స్ దానికి నువ్వు ఎందుకు పోలేదన్నా అని చెప్పారు. సో సోనియా గారు, సీతక్క వీళ్ళందరూ వచ్చారు. మరి అభయ్ నవీన్ గారు మీరు ఎందుకు రాలేరని అడిగారు. సో దానికి ఆన్సర్ కూడా వినండి. ఈ క్వశ్చన్ యాక్చువల్గా మస్తు మంది అడిగారు. అయితే ఏం జరిగిందంటే నేను వరంగల్లో షూట్ చేస్తున్నా, నన్ను పిలిచిర్రు నామినేషన్స్కి. నేను పాపం నైట్ షూట్ ఉండే, అక్కడ నుంచి ఆల్ ద వే వరంగల్ నుంచి నేను వెళ్ళిన హౌస్ దగ్గర దాకా. అన్ఫార్చునేట్లీ వేరే కంటెస్టెంట్స్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు నామినేషన్స్లో. ఈ గ్యాప్లో నాకు మళ్ళీ షూట్ నుంచి కాల్ వచ్చింది, మళ్ళీ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాల్సింది. సో నాకు టైం లేకుండే, వాళ్ళు రమ్మని చెప్పినారు. సో నేను వీళ్ళని అడిగితే సరే వెళ్ళండి, ఇంకా వెరీ సారీ కుదరలేకపోయింది, బట్ నెక్స్ట్ టైం ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఈసారి కొంచెం టైం స్పేస్ తీసుకొని చెప్తామని అన్నారు. సో అట్లా నేను వెళ్ళలేకపోయినా. కానీ ఎల్లుంటే కనుక ఖచ్చితంగా నాతో పాటు ఉన్న కంటెస్టెంట్లను మాత్రం నామినేట్ చేయకపోతుండే, బరాబర్ వైల్డ్ కార్డ్ వాళ్ళని మాత్రమే వేస్తుండే. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా బయట ప్రపంచం అంతా చూసి ఎవరికి ఎక్కువ మంచి పాజిటివిటీ ఉంది, ఎవరికి నెగిటివిటీ ఉంది అని చూసి పాజిటివిటీ ఉన్నంత మంచిగా ఉండి నెగిటివిటీ ఉన్నని నామినేట్ చేశారు వాళ్ళు చాలా తెలివిగా. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళలేకపోయినా. ఇట్స్ ఓకే. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఏంటిది అంటే దేని గురించి మాట్లాడుతుండు సేఫ్ గేమ్ వైల్డ్ కార్డ్ అని. సో ఆ వీడియోలోనే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను గౌతమ్ ఇష్యూ దాంట్లో. సో ఆ వీడియో ముందు అభయ్ నవీన్ మాట్లాడిన ఒక రీల్ తీసిన వీడియో ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఉందని చెప్పిన, చూడకపోతే చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇంకొకళ్ళు అడిగారు అన్న యష్మి ఈ వీక్ బయటికి వస్తే కలుస్తారా అని. సో అభయ్ అన్న ఏం చెప్పిండో ఈనండి. తప్పకుండా కలుస్తాబ్బా, షీఈ్ మై ఫ్రెండ్. ఎందుకు కలవా, నేను జస్ట్ వస్తున్న, నేను ఎలిమినేట్ అయిన ఆ వీక్లోనే నాకు చాలా క్లోజ్ అయింది. అండ్ నాకు సపోర్ట్గా నిల్చున్న తక్కువ మందిలో తను. సో డెఫినెట్గా నేను కలుస్తా అండ్ షీల్ బి మై ఫ్రెండ్ ఫర్ ఎవర్. ఇంకొకళ్ళు అడిగారు నబీల్ అంటే మీకు ఇష్టమా అయ్యా, ప్లీజ్ రిప్లై అని అడుగుతారు. సో మన అభయ్ నవీన్ ఏం చెప్పిండో వినండి. సో మీకు ఇప్పుడు ఇక్కడ చిరాకు రావచ్చు, ఎందుకంటే మేము ఇన్స్టాగ్రామ్లో పోయి చూసుకుంటాం, నువ్వేందయ్యా మాటి మాటికి ఒత్తుతున్నావు అంటే. నేను ఈ వీడియో చేసేవారికి ఆ స్టోరీలన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి, అంటే ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడే ఈ వీడియో చూడరు, ఇంకా లైక్ చేసుకోర్రా, ఇలాంటి అప్డేట్స్ వస్తాయి. ఎస్, నిఖిల్ నాకు పెద్ద తమ్ముడు అయితే నబీల్ నాకు చిన్న తమ్ముడు. ఐ జస్ట్ లవ్ దెమ్, ఇద్దరు ఇష్టం నాకు. ఇంకొకళ్ళు అడిగారు ప్రేరణ బాండింగ్ ఎలాంటిది మీకు అని. సో వినండి అభయ్ అన్న ఏం చెప్పిండో. మై బెస్ట్ బడీ, ఒక సిస్టర్ లెక్క. ఇంకొకరు నబీల్ గెలవాలి అనుకుంటున్నా ఏమంటావు అన్న అంటారు. సో అభయ్ నవీన్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా డ్యాన్సింగ్ చూడర్రి. ఇంకొకళ్ళు అడిగారు విష్ణు పృథ్వీని జెన్యున్గా ఉండి అని మా ఫీలింగ్,
కానీ మీరు ఎందుకు అలా చెప్పారు? చూడురు మళ్ళీ ఏం చెప్పిండు అన్న. నువ్వే అంటున్నావు కదమ్మా అది నీ ఫీలింగ్ అని, అట్లనే నా ఫీలింగ్ నాది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. ఏది నిజం ఏది ఫేక్ అన్నది ఆమెకు మాత్రమే తెలుసు. ఇంకొకళ్ళు అడిగిర్రు, యష్మిని చాలా నెగిటివ్ చేశారు కదా అందరూ, మీరు ఏమి అంటారు అని చెప్పిర్రు. చూడురు మరి ఏమంటారు. వాళ్ళు చేసినంత నెగిటివ్ కాదు, సంహౌ యష్మికి ఒక మంచి గైడెన్సీ ఉంటే డెఫినెట్గా బాగుండేది అని నాకు అనిపించింది. అన్ఫార్చునేట్లీ పాపం చాలా ఎక్కువ టార్గెట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇంకా దట్స్ హౌ ద గేమ్ వర్క్స్, అంతే. ఇంకొకళ్ళు చాలా పెద్ద క్వశ్చన్ అడిగిర్రు, అన్న నువ్వు నామినేట్ చేయడానికి వెళితే వైల్డ్ కార్డ్ వాళ్ళకి చేసుండే అన్నావుగా, మరి ఎందుకు అన్న వెళ్ళలే నువ్వు వెళ్ళలేవు అట. మరి ఏం చెప్పిండు అన్న, చూద్దాం ఆన్సర్. దీనికి సంబంధించి అంత పెద్ద వీడియో చేసిన, దీని ముందే ఒకరికి రిప్లై కూడా ఇచ్చిన, నీట్గా చెప్పిన ఎందుకు రాలే అని. ఒకసారి వినమ్మా వినకపోయి ఉంటే. సో ఇది భయ్ ముచ్చట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ముచ్చట్లు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు కానీ ఇవన్నీ కథలు మన ఛానల్లో వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో మీ దృష్టిలో అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టాటా బాయ్ బాయ్.